హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 and 5 గురించి చదువుకున్నాం. సో మనం ఈరోజు వచ్చేసి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 2 and 5 గురించి. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ రిమైండర్ అంటే మనకి ఇక్కడ ఒక డివిజన్ ఇచ్చేసి దానికి రిమైండర్ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ని చదువుతున్నాను. 5179643 డివైడెడ్ బై 25. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, 5 పవర్ ఎంతో ఏ నంబర్నైనా డివైడ్ చేయాలి అంటే లాస్ట్ n డిజిట్స్ అనేటివి 5 పవర్ ఎంతో డివైడ్ అవ్వాలి. లాస్ట్ n డిజిట్స్ అనేటివి 5 పవర్ ఎంతో డివైడ్ అవ్వాలి. సో నేను 25ని ఏం రాస్తున్నాను అంటే 5 స్క్వేర్ రాస్తున్నా. 25ని 5 స్క్వేర్ రాస్తున్నా. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి మనకి ఇచ్చిన న్యూమరేటర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 5 స్క్వేర్తో డివైడ్ అవ్వాలి. సో మనకి ఇచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 43. సో 43ని నేను 25తో డివైడ్ చేస్తున్నా. 25తో డివైడ్ చేస్తున్నా. సో 25 1s 25. సో 13లో నుంచి 5 పోతే 8, రిమైనింగ్ 3లో నుంచి 2 పోతే 1. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 18 వచ్చింది. సో అలాగే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ రిమైండర్. ఒకసారి నేను డివిజన్ని చదువుతున్నాను. 34765 డివైడెడ్ బై 16. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, 2 పవర్ ఎంతో ఏ నంబర్నైనా డివైడ్ చేయాలి అంటే లాస్ట్ n డిజిట్స్ అనేటివి 2 పవర్ ఎంతో డివైడ్ అవ్వాలి. లాస్ట్ n డిజిట్స్ అనేటివి 2 పవర్ ఎంతో డివైడ్ అవ్వాలి. సో నేను ఇక్కడ 16ని ఏం రాస్తున్నానంటే 2 పవర్ 4 రాస్తున్నా. 16ని 2 పవర్ 4 రాస్తున్నా. సో మనకి ఇచ్చిన న్యూమరేటర్లో లాస్ట్ 4 డిజిట్స్ అనేటివి 16తో డివైడ్ అవ్వాలి. సో మనకి లాస్ట్ 4 డిజిట్స్ అనేటివి 16తో డివైడ్ చేస్తున్నా. మనకి లాస్ట్ 4 డిజిట్స్ ఏమి ఇచ్చాడు, 5194 ఇచ్చాడు. 5194. సో 16 3s 48. 11లో నుంచి 8 పోతే 3. సో మనకి రిమైనింగ్ ఏముంది, 9. సో నెక్స్ట్ వచ్చేసి 16 2s 32. 9లో నుంచి 2 పోతే 7. సో రిమైనింగ్ ఏముంది, 74. 16 5s 80. 16 4s 64. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 10. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 10. సో మనకి ఇవి 2 ఎగ్జాంపుల్స్. సో మనం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్లీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ వీ డివైడ్ ది బిలో ఎక్స్ప్రెషన్ బై 125. సో మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. 1 నుంచి మనకి లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే 287 డిజిట్స్ ఇచ్చాడు. 287 డిజిట్స్ ఇచ్చాడు. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకి 287 డిజిట్స్ అనేది 189 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉంది. అలాగే మనకి 2889 డిజిట్స్ కన్నా తక్కువ ఉంది. సో మనకి ఇచ్చిన వాల్యూ అనేది 3 డిజిట్ నెంబర్ అయి ఉంటుంది. మనకి ఇచ్చిన వాల్యూ అనేది లాస్ట్లో 3 డిజిట్ నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి మనము 1 to 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 99 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 189 డిజిట్స్ ఉంటాయి. 189 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 100 నుంచి మనం లాస్ట్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి మనకి ఇచ్చిన 287 డిజిట్స్లో నుంచి 189 డిజిట్స్ని తీసేస్తున్నా. సో 17లో నుంచి 9 పోతే 8, రిమైనింగ్ 17లో నుంచి 8 పోతే 9. సో మనకి ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 98 డిజిట్స్ వచ్చాయి. సో మనకి 100 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా 3 డిజిట్ నెంబర్సే. కాబట్టి నేను 3తో డివైడ్ చేస్తున్నా. 3 3s 9, 8 రిమైనింగ్ 8 ఉంది. 3 2s 6, రిమైనింగ్ 2 ఉంటుంది. సో మనకి 32 నంబర్స్ ప్లస్ 2 డిజిట్స్ వచ్చింది. 32 నంబర్స్ ప్లస్ 2 డిజిట్స్ వచ్చింది. సో మనము ఇక్కడ రాస్తున్నాను 32 నంబర్స్ ప్లస్ 2 డిజిట్స్. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా. 9 + 2 11, 9 + 3 12, 12 + 1 13, 131 నంబర్స్ ప్లస్ మనకి రిమైనింగ్ ఏముంది, 2 డిజిట్స్. 131 నంబర్స్ ప్లస్ 2 డిజిట్స్. సో మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి కంప్లీట్ చేద్దాం. 1 నుంచి 131 వరకు రాయాలి. 131 తర్వాత మనకి 2 డిజిట్స్ మిగిలిపోయాయి. 132లో నుంచి మనం 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. సో 132లో నుంచి 13 మాత్రమే రాస్తున్నా. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని మనకి 125తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో నేను 125ని ఏం రాస్తాను అంటే 5 క్యూబ్ రాయొచ్చు. 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు. సో మనకి ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ గురించి తెలుసు. కాబట్టి లాస్ట్ 3 నంబర్స్ అనేటివి 5 క్యూబ్తో డివైడ్ అయితే మనకి ఆ నంబర్ వచ్చేసి 5 క్యూబ్తో డివైడ్ అయినట్టు చెప్తాం. సో మనకి లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి 113 ఉన్నాయి. 113 ఉన్నాయి. సో మనకి 5 క్యూబ్ అంటే 125. 5 క్యూబ్ అంటే 125. సో 125తో 113ని డివైడ్ చేస్తున్నా. సో 113 వచ్చేసి 125లో పోదు. కాబట్టి 125 0s
0. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది 113. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది 113. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ వీ డివైడ్ ది బిలో ఎక్స్ప్రెషన్ బై 8. సో మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ రాస్తున్నాను. 1 నుంచి మనకి 2814 డిజిట్స్ ఇచ్చాడు, 2814 డిజిట్స్ ఇచ్చాడు. సో మనకి 2814 అనేది 189 డిజిట్స్ కన్నా ఎక్కువ, అలాగే మనకి 2814 వచ్చేసి 2889 డిజిట్స్ కన్నా తక్కువ ఉంది. కాబట్టి సో మనకి ఇచ్చిన లాస్ట్ డిజిట్ అనేది 3 డిజిట్ నెంబర్ అయి ఉంటుంది, లాస్ట్ డిజిట్ అనేది 3 డిజిట్ నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి సో నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను 1 to 99 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 99 నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 189 డిజిట్స్ ఉంటాయి, 189 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 100 నుంచి మనం లాస్ట్ నెంబర్ కనుక్కోవాలి. కాబట్టి మనకి ఇచ్చిన 2814 డిజిట్స్లో నుంచి 189 డిజిట్స్ని తీసేస్తున్నా. 14లో నుంచి 9 పోతే 5, రిమైనింగ్ 10 ఉంటుంది. 10లో నుంచి 8 పోతే 2, 7లో నుంచి 1 పోతే 6, రిమైనింగ్ 2. సో మనకి ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 2625 డిజిట్స్ వచ్చాయి. సో మనకి 100 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా 3 డిజిట్ నెంబర్సే కాబట్టి సో నేను 3తో డివైడ్ చేస్తున్నా. 3తో డివైడ్ చేస్తే 3 8 24, రిమైనింగ్ 2 ఉంటుంది. 3 7 21, రిమైనింగ్ 1 ఉంటుంది. 3 5 15. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 875 నెంబర్స్ వచ్చాయి, 875 నెంబర్స్ వచ్చాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను 875 నెంబర్స్. ఇప్పుడు యాడ్ చేస్తున్నా. 9 + 5 14, 9 + 7 16, 16 + 1 17, 8 + 1 9. సో మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 974 నెంబర్స్ వచ్చాయి. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని కంప్లీట్ చేద్దాం. సో 974 వరకు రాయాలి కాబట్టి 973 974, 973 974. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి 8ని ఎలా రాసుకుంటామంటే 2 పవర్ 3, 2 క్యూబ్ అని రాసుకుంటాం. 8ని 2 క్యూబ్ అని రాసుకుంటాం. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి 8తో డివైడ్ అవ్వాలి, లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి 8తో డివైడ్ అవ్వాలి. సో 974ని నేను 8తో డివైడ్ చేస్తున్నాను. 974ని 8తో డివైడ్ చేస్తే 8 1 8, సారీ మనకి ఎంత ఉంటుంది 1, 17, 8 2 16, రిమైనింగ్ ఎంత ఉంటుంది 1. సో నేను 4ని దించుకుంటున్నా. సో 8 1 8, మనకి రిమైండర్ ఎంత వచ్చింది 6. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది బిలో ఎక్స్ప్రెషన్ 8 పవర్ 232 ఇంటూ 25 పవర్ 348. సో మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. సో మనం ఈ క్వశ్చన్ని చేసుకోబోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ చిన్న కాన్సెప్ట్ని ఇప్పుడు నేర్చుకుందాం. సో మనకి ఆ కాన్సెప్ట్ వచ్చేసి 10 to the power 1 is equals to 10. 10 స్క్వేర్ అంటే 100, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ అంటే 1000, 10 క్యూబ్ అంటే 1000, 10 to the power of 4 అంటే 10,000, 10 to the power of 4 అంటే 10,000. సో మనకి ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఏమిటంటే 10 to the power of 1లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 10 స్క్వేర్లో 3 డిజిట్స్ ఉన్నాయి, 10 క్యూబ్లో 4 డిజిట్స్ ఉన్నాయి, 10 పవర్ 4లో 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్లియర్గా గమనించినట్టయితే 10 పవర్ 1, 1 + 1, 10 పవర్ 1 + 1, 1 + 1 అంటే 2. సో మనకి 10 పవర్ 1లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో మనకి 10 పవర్ 1 + 1 అంటే 2. సో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 10 స్క్వేర్లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 + 1. సో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. 10 స్క్వేర్లో 3 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 10 క్యూబ్ 3 + 1. సో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 10 క్యూబ్లో 4 డిజిట్స్. నెక్స్ట్ వచ్చేసి 4 + 1, 10 పవర్ 4లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 5 డిజిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ 10 పవర్ n వాల్యూ ఇచ్చి నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోమంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే n + 1 డిజిట్స్ ఉంటాయి, n + 1 డిజిట్స్ ఉంటాయి. సో మనకి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. 10 to the power of nలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే n + 1 డిజిట్స్ ఉంటాయి. సో మనం ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి రాసుకుంటున్నాను. 8 పవర్ 232 ఇంటూ 25 పవర్ 348. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో a పవర్
2 క్యూబ్ కామా ఏ పవర్ 3 స్క్వేర్ కామా ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ కామా ఏ క్యూబ్ హోల్ స్క్వేర్. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి వాల్యూస్ కనపడినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏ పవర్ 2 క్యూబ్ ఇచ్చాడు. ఏ పవర్ 2 క్యూబ్ అంటే మనకి ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి మనము పైన నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో అంటే మనకి ఏ పవర్ 2 క్యూబ్ అంటే ఎంత, 8. 2 క్యూబ్ అంటే 8. అలాగే మనకి ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి పైన నుండి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఏ పవర్ 3 స్క్వేర్ అంటే ఎంత, 9. 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి మనకి బ్రాకెట్ ఏం డినోట్ చేస్తుంది, మల్టిప్లికేషన్ సైన్ డినోట్ చేస్తుంది. సో మనకి మల్టిప్లికేషన్ సైన్ డినోట్ చేస్తుంది కాబట్టి సో డైరెక్ట్లీ బ్రాకెట్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసేయండి. సో మనకి ఏ పవర్ 2 × 3 = 6. 2 × 3 = 6. సో అగైన్ ఇక్కడ మనకి బ్రాకెట్ కనబడుతుంది. సో ఏ పవర్ 3 × 2 = 6. సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి పవర్స్ అండ్ సర్డ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. సో మనకి 8 ఇచ్చాడు ఇక్కడ. 8 to the power of 232 × 25 power of 348. సో నేను 8ని ఏం రాస్తున్నాను అంటే 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 232గా రాస్తున్నా. అలాగే నేను 25ని ఏం రాస్తున్నానంటే 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 348గా రాస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సో మనకి బ్రాకెట్ ఉంది కాబట్టి మనం ఏం డైరెక్ట్గా మల్టిప్లై చేసేయచ్చు. సో 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 2 = 6. సో మనకి ఏమొచ్చింది 2 పవర్ 696 ఇంటూ సో మనకి అగైన్ ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నా. సో 2 8 = 16, రిమైనింగ్ 1 ఉంటుంది. 2 4 = 8, 8 + 1 9, 2 3 = 6. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 2 పవర్ 696 ఇంటూ 5 to the power of 696. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా నేర్చుకోవాలి. మనకి ఆ ఫార్ములా వచ్చేసి పవర్స్, సర్డ్స్ అండ్ ఇండిసెస్లో చెప్పుకుంటాం. సో ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. సో మనకి పవర్స్ సేమ్ అయినప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉన్నప్పుడు సో డైరెక్ట్లీ ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m అని రాయొచ్చు. సో మనకి ఇది ఇక్కడ ఒక ఫార్ములా. సో నేను డైరెక్ట్లీ 2 × 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 696 రాస్తున్నా. సో మనకి 2 × 5 అంటే 10 to the power of 696. సో మనకి ఈక్వేషన్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 10 to the power of nలో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే n+1 డిజిట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, 696 ఉంది. సో 696 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 697 7 డిజిట్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 697 డిజిట్స్ ఉంటాయి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. సో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రాస్తున్నాను. 4 to the power of 1111 ఇంటూ 5 పవర్ 2222. సో నేను 4ని ఏం రాస్తున్నాను అంటే 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1111 ఇంటూ 5 పవర్ 2222. సో నేను బ్రాకెట్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ మల్టిప్లై చేస్తున్నా. సో 2 పవర్ 2222 వస్తుంది. సో ఇంటూ 5 పవర్ 2222. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పవర్స్ సేమ్ అయినప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 2 × 5 హోల్ పవర్ 2222. సో మనకి 2 5 = 10 పవర్ ఏముంది 2222. మనకి ఈ ఎక్స్ప్రెషన్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి n వాల్యూ ఏముంది 2222 ఉంది. సో మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుంది 2222 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2223. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది 2223 డిజిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 digit నంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్స్ 5, 8, 6. సో మనకి ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ మోడల్ అక్కడితో ఎండ్ అయిపోయాయి 4th క్వశ్చన్తో. సో మనకి 5th క్వశ్చన్ నుంచి కొత్త మోడల్ని చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ 2 digit నంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్స్ 5, 8, 6. ఈ క్వశ్చన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. 5, 8, 6 ఈ 3 నంబర్స్ని యూజ్ చేసుకొని మనకి
2 డిజిట్స్ నంబర్స్ అంటే మనకి 2 డిజిట్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. ఈ 3 డిజిట్స్ని యూస్ చేసుకొని మనకి 2 డిజిట్ నెంబర్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమంటున్నాడు. సో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 5 తీసుకుంటున్నా. సెకండ్ నెంబర్ వచ్చేసి 8 తీసుకుంటున్నా. సో మనకి ఫస్ట్ వచ్చేసి 58 అనేది ఫామ్ అయింది 2 డిజిట్ నెంబర్. అలాగే మనకి సెకండ్లో వచ్చేసి నేను ఫస్ట్ నెంబర్ వచ్చేసి 5 తీసుకున్నా, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6 తీసుకున్నా. అలాగే థర్డ్ నెంబర్ వచ్చేసి మనకి అగైన్ 5 తీసుకున్నా, నెక్స్ట్ వచ్చేసి 5 తీసుకుంటున్నా. సో మనకి 3 నెంబర్స్ ఫామ్ అయ్యాయి 5తో. సో మనకి నెక్స్ట్ వచ్చేసి 5తో నంబర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఫస్ట్ నెంబర్ వచ్చేసి 8 తీసుకుంటున్నా. అలాగే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5 తీసుకున్నా, నెక్స్ట్ వచ్చేసి 8 6, నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ 8 నెక్స్ట్ వచ్చేసి మనకి 8తో పాసిబుల్ అయ్యే నెంబర్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ 6 తీసుకున్నా. అగైన్ నెక్స్ట్ వచ్చేసి 5 తీసుకుంటున్నా, నెక్స్ట్ 6 తీసుకుంటున్నా ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చేసి 8 తీసుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 6 తీసుకున్నా, అగైన్ 6 తీసుకున్నా. సో మనకి ఇక్కడ టోటలీ ఎన్ని నెంబర్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9. సో మనకి 2 డిజిట్ నెంబర్ అంటే మనకి 3 డిజిట్స్ని యూజ్ చేసుకొని టోటలీ ఎన్ని నెంబర్స్ ఫామ్ అయ్యాయి అంటే 9 నెంబర్స్ ఫామ్ అయ్యాయి. 2 డిజిట్ నెంబర్స్ అనేటివి 9 నెంబర్స్ ఫామ్ అయ్యాయి. సో మనం ఈ క్వశ్చన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏమడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో 2 డిజిట్ నెంబర్ని కనుక్కోమన్నాడు. ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్ అనుకుందాం. సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని డిజిట్స్ పాసిబుల్ అవుతాయి అంటే ఫస్ట్ ప్లేస్లో మనం ఎన్ని డిజిట్స్ని పాసిబుల్గా అమర్చగలం అంటే 1 2 3. ఫస్ట్ ప్లేస్లో మనము ఎన్ని డిజిట్స్ని తీసుకోగలం? 3 డిజిట్స్ని తీసుకోగలం. అలాగే మనం సెకండ్ ప్లేస్లో కూడా ఎన్ని డిజిట్స్ తీసుకోగలం? 1 2 3. సెకండ్ ప్లేస్లో కూడా 3 డిజిట్స్ని తీసుకోగలం. సో మనం డైరెక్ట్లీ 3 into 3 చేస్తే మనకి 9. 3 into 3 is 9. సో మనకి డైరెక్ట్లీ ఆన్సర్ ఏమొచ్చింది? 9 నెంబర్స్. 3 into 3 is 9 నెంబర్స్. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 9 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 digit నెంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్ 5 8 6 అండ్ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్. మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాడు, 5 8 6 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని 2 digit నెంబర్ ఎన్ని రాయగలమో అడుగుతున్నాడు. 2 digit నెంబర్స్ని ఎన్ని రాయగలమో అడుగుతున్నాడు. సో మనకి ఈ క్వశ్చన్లో ఏమడిగాడు అంటే ఫైనలీ అండ్ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో రిపిటీషన్ అయినవి ఏవేవి అంటే 55 66 88. సో మనకి రిపిటీషన్ అంటే మనకి వచ్చిన నెంబరే ఇంకొకసారి రాకూడదు కాబట్టి మనం ఈ 3 నెంబర్స్ని కన్సిడర్ చేయము. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని షార్ట్ ఫామ్లో ఎలా చేయాలంటే మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? ఫస్ట్ ప్లేస్లో మనకి 3 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో మనకి ఒక నెంబర్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనకి ఆ నెంబరే రిపీట్ కాకూడదు కాబట్టి సెకండ్ ప్లేస్లో మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 2 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో మనకి 3 into 2 is 6. సో మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తాయి? 6 నెంబర్స్ వస్తాయి. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 9 నెంబర్స్ వచ్చాయి. సో మనకి ఎన్ని నెంబర్స్ని నెగ్లెక్ట్ చేసాం? 3 నెంబర్స్ని నెగ్లెక్ట్ చేసాం. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఈ క్వశ్చన్కి షార్ట్ ఫామ్లో చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. సో మనకి డీటెయిల్గా చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 6 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 digit నెంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్స్ 0, 5, 1, 2, 9. సో మనకి ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు అంటే మనకి 5 digits ఇచ్చాడు. ఈ 5 digitsని యూజ్ చేసుకొని మనకి ఎన్ని 2 digits నెంబర్స్ రాయగలమో అడుగుతున్నాడు. సో మనకి ఏమడుగుతున్నాడు? 2 digits నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాడో అడుగుతున్నాడు. సో మనకి క్వశ్చన్లో కన్ఫ్యూజింగ్ మ్యాటర్ వచ్చేసి మనకి క్వశ్చన్లో డిజిట్ వచ్చేసి 0 ఇచ్చాడు, ఒక డిజిట్ వచ్చేసి 0 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా కానీ జీరోతో ఏ నెంబర్ స్టార్ట్ చేసినా మనము 0ని కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నా 0345. సో మనం ఈ నెంబర్లో మనము 0ని కన్సిడర్ చేయం. సో మనకి ఏ నెంబర్లో అయినా స్టార్టింగ్లో వచ్చేసి 0 ఉన్నట్టయితే మనం ఆ 0ని కన్సిడర్ చేయం. సో మనం డైరెక్ట్లీ ఏం కన్సిడర్ చేస్తాం? 345ని కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇచ్చిన
టూ డిజిట్స్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్లేస్లో అనేది జీరో రాకూడదు. స్టార్టింగ్ ప్లేస్లో అనేది జీరో రాకూడదు. ఒకవేళ జీరో వచ్చిందంటే మనకి 1 డిజిట్ నెంబరే అవుతుంది. 1 డిజిట్ నెంబరే అవుతుంది కాబట్టి సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 1 2 3 4. మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 4 నెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. జీరోని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో మనకి ఫస్ట్ ప్లేస్లో 4 నెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి లాస్ట్లో జీరో ఉంటే మనకి వాల్యూని కన్సిడర్ చేస్తాం కాబట్టి సో మనకి సెకండ్ ప్లేస్లో కూడా జీరోని తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయి? 1 2 3 4 5. సెకండ్ ప్లేస్లో మనకి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయి? 5. సో 4 5 20. సో మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తాయి? 20 నెంబర్స్ వస్తాయి, 2 డిజిట్ నెంబర్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 20 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్స్ 0, 5, 1, 2, 9 అండ్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే 2 డిజిట్స్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసుకొని, అలాగే మనకి రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనకి స్టార్టింగ్లో జీరో తీసుకోం కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? ఫస్ట్ ప్లేస్లో 1 2 3 4. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 4 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సెకండ్ ప్లేస్లో మనకి రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు కాబట్టి సెకండ్ ప్లేస్లో జీరోని కన్సిడర్ చేస్తాం. సో మనకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో 5 తీసుకున్నాం అనుకోండి. సో మనకి అగైన్ 5 తీసుకోకూడదు కాబట్టి సో మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 1 2 3 4. మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 4 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 4 × 4 = 16. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 16 నంబర్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 16. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 3 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ విత్ ది డిజిట్స్ 5, 6, 7, 8, 9. సో మనకి ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని ఏమడుగుతున్నాడు? 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి? ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 1 2 3 4 5. మనకి ఫస్ట్ ప్లేస్లో 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అలాగే మనకి రిపిటేషన్ గురించి ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి సెకండ్ ప్లేస్లో కూడా 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. థర్డ్ ప్లేస్లో కూడా 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో మనకి 5 × 5 × 5 ఎంత వచ్చింది? 125. సో ఈ క్వశ్చన్కి ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 125 నెంబర్స్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్. సో మనకి ఇక్కడ డైరెక్ట్లీ ఏమడుగుతున్నాడు అంటే 2 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ అంటున్నాడు. సో మనకి వాల్యూస్ ఇవ్వలేదు కానీ 2 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలంటే మనకి 2 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ అంటున్నాడు కాబట్టి మనము 0 నుంచి 9 వరకు డిజిట్స్ని తీసుకుంటాం. 0 నుంచి 9 వరకు తీసుకుంటాం. సో 0 1 2 3 4 5 6 7 8 9. సో మనకి 0 నుంచి 9 వరకు ఈ నంబర్స్ని యూజ్ చేసుకొని మనకి ఎన్ని 2 డిజిట్స్ నంబర్స్ ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. సో మనకి ఎన్ని 2 డిజిట్ నంబర్స్ ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ ప్లేస్లో 0 కన్సిడర్ చేయం కాబట్టి మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని నంబర్స్ పాసిబుల్ అవుతాయి? 9 నంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఫస్ట్ ప్లేస్లో 9 నంబర్స్ పాసిబుల్ అవుతాయి. అలాగే మనకి సెకండ్ ప్లేస్లో ఎన్ని నంబర్స్ పాసిబుల్ అవుతాయి? సెకండ్ ప్లేస్లో 0ని కన్సిడర్ చేస్తాం కాబట్టి 0తో కలిపితే మనకి 9 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. సో 9 × 10. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 90 నంబర్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 90 నంబర్స్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2 డిజిట్ ఈవెన్ నంబర్ కెన్ బి రిటర్న్. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 2 డిజిట్ నంబర్ అయి ఉండాలి కానీ అది ఈవెన్ అయి ఉండాలి అని అడుగుతున్నాడు. సో మనకి అలాంటి నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో అడుగుతున్నాడు. సో ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని ఈవెన్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. సో మనకి ఈవెన్ నంబర్స్ అంటే ఏవేవి? మనకి ఈవెన్ నంబర్స్ అంటే 0 2 4 6 8. సో మనకి 0 నుంచి 9 వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఈవెన్ నంబర్స్ 1 2 3 4 5. సో మనకి లాస్ట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే మనము ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి లాస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. లాస్ట్ ప్లేస్లో మనకి 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనం 0ని కన్సిడర్ చేయం కాబట్టి 1 to 9 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. సో మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ వస్తాయి? 9 5 45 నెంబర్స్. టోటలీ మనకి 45 నెంబర్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 45 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
12th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 3 డిజిట్ నంబర్ కెన్ వి రిటర్న్. సో మనకి 0 నుంచి 9 వరకు నంబర్స్ని యూజ్ చేసుకొని 3 డిజిట్ నంబర్స్ మనకి 3 డిజిట్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. 3 డిజిట్ నంబర్స్ని ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. మనం స్టార్టింగ్ ప్లేస్లో 0ని తీసుకోం కాబట్టి 1 to 9 వరకు ఎన్ని నంబర్స్ ఉంటాయి, 9 నంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్లో మనకి సెకండ్ ప్లేస్లో వచ్చేసి 0ని కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అలాగే థర్డ్ ప్లేస్లో కూడా 0ని కన్సిడర్ చేస్తాం కాబట్టి థర్డ్ ప్లేస్లో కూడా మనకి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 10 10s 100, 100 9s 900. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 900 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 3 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నాడు కాబట్టి మనకి 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చిన నంబర్ని రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. రిమైండర్ వచ్చేసి మనకి 0 రావాలి. 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చిన నంబర్ని రిమైండర్ వచ్చేసి 0 రావాలి. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, 3 డిజిట్ నంబర్ని కనుక్కోమన్నాడు. విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ 5 అంటే మనకి ఎప్పుడైనా కానీ ఏ నెంబర్నైనా డివైడ్ చేయాలంటే లాస్ట్లో 0 ఉంటే, అలాగే మనకి లాస్ట్లో 5 ఉంటే, లాస్ట్లో 0 లేదా 5 ఉంటే మనకి ఆ నంబర్ని 5తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకుంటున్నా. సో మనకి లాస్ట్లో ఏముంది, డిజిట్ 10 ఉంది, లాస్ట్లో 10 ఉంది. సో నేను ఈ నెంబర్ని 5తో డివైడ్ చేస్తున్నా. మనకి రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. 5 2s 10. సో మనకి 10లో 10 పోతే 0. మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అలాగే అగైన్ నేను లాస్ట్లో 5 ఉండే నెంబర్ని తీసుకున్నా. 5 ఉండే నెంబర్ని అంటే మనకి 25ని తీసుకుంటున్నా. సో 5 5s 25. మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0. సో మనకి ఇక్కడ 0,5 అంటే మనకి లాస్ట్లో ఏమేమి నెంబర్స్ ఉండాలి, 0,5. సో మనకి లాస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, 0,5. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 0ని కన్సిడర్ చేయం కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 to 9 వరకు 9 నెంబర్స్ ఉన్నాయి. అలాగే మనకి సెకండ్ ప్లేస్లో 0ని కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 10 నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 9 2s 18, 18 10s 180 నంబర్స్, 180 నంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 100 డిజిట్ నంబర్ కెన్ బి రిటర్న్. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 0 నుంచి 9 వరకు నంబర్స్ని యూజ్ చేసుకొని 100 డిజిట్ నంబర్ని అడుగుతున్నాడు. 0 నుంచి 9 వరకు నంబర్స్ని యూజ్ చేసుకొని ఎన్ని 100 డిజిట్ నంబర్స్ ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. సో మనకి 100 డిజిట్ నంబర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయి, 0ని కన్సిడర్ చేయం కాబట్టి 9 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఫస్ట్ ప్లేస్లో 9 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సెకండ్ ప్లేస్లో మనకి 0ని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. థర్డ్ ప్లేస్లో అలాగే మనకి 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ సో ఆన్ మనకి 100th డిజిట్ వచ్చేసి మనకి లాస్ట్ నెంబర్ కూడా ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, లాస్ట్ వాల్యూలో 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో మనము ఇక్కడ వచ్చేసి 100 డిజిట్ నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి 1 నెంబర్ వచ్చేసి 9 ఉంది. 1 నెంబర్ వచ్చేసి 9 ఉంది. సో 100 డిజిట్స్లో ఒక నెంబర్ వెళ్ళిపోతే మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 99 డిజిట్స్ ఉంటాయి. సో మనకి ఎన్ని టెన్స్ ఉంటాయి, మనకి 99 టెన్స్ ఉంటాయి కాబట్టి సో 10 to the power of 99గా రాస్తున్నా. 10 to the power of 99గా రాస్తున్నా. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 9 into 10 to the power of 99. 15th క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 100 డిజిట్ ఈవెన్ నంబర్ కెన్ బి రిటర్న్. సో మనకి 0 నుంచి 9 వరకు నంబర్స్ని యూజ్ చేసుకొని 100 డిజిట్ నంబర్స్ని ఈవెన్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో కనుక్కోమన్నాడు. సో మనకి లాస్ట్ ప్లేస్లో ఈవెన్ నంబర్ రావాలి కాబట్టి మనకి 0 to 9 వరకు ఈవెన్ నంబర్స్ ఏవే ఉన్నాయి, 0, 2, 4, 6, 8. సో మనకి 0 నుంచి 9 వరకు 0, 2, 4, 6, 8 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని డిజిట్స్, 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే మనకి ఇచ్చిన 100 డిజిట్ నెంబర్ మనం లాస్ట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ని అమర్చాలి. సో మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ 5 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి లాస్ట్ ప్లేస్లో 5 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నెంబర్లో జీరోని కన్సిడర్ చేయం కాబట్టి మనకి ఫస్ట్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి? 9 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సెకండ్ ప్లేస్లో 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. థర్డ్ ప్లేస్లో 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. ఫోర్త్ ప్లేస్లో 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ సో ఆన్ మనకి 99th వాల్యూలో కూడా మనకి 10 నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 100 డిజిట్స్లో 9,5 అంటే మనకి ఇక్కడ 2 డిజిట్స్ చేస్తున్నాం. 100లో మనకి 2 డిజిట్స్ చేస్తున్నాం. 2 డిజిట్స్ చేస్తే మనకి 10s ఎన్ని ఉంటాయి? 98 ఉంటాయి. 98 ఉంటాయి. సో 10 to the power of 98. సో 9 5s are 45. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది? 45 into 10 to the power of 98. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం వచ్చేసి ఇవాల్టి క్లాస్లో దగ్గర 3 మోడల్స్ని ఇవాల్టి క్లాస్తో దగ్గర 3 మోడల్స్ని కంప్లీట్ చేసాం. సో మనం నెక్స్ట్ మోడల్కి ఎంటర్ అయిపోయే ముందు మనము డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 3 and 9 గురించి తెలుసుకుందాం. సో మనకి డైరెక్ట్లీ డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ని 3తో డివిజిబుల్ చేయమన్నాడు అంటే మనకిచ్చిన నంబర్లో డిజిట్స్ అన్ని సమ్ చేసి తర్వాత సమ్ని మనం 3తో డివైడ్ చేస్తే ఆ సమ్ 3తో డివైడ్ అయినప్పుడు మనం ఇచ్చిన నంబర్ని 3తో డివైడ్ అవుతుందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నంబర్ తీసుకున్నాను. మనకి నంబర్ వచ్చేసి 53678 డివైడెడ్ బై 3. సో మనం ఈ నంబర్ వచ్చేసి 3తో డివైడ్ అవుతుందో చూద్దాం. సో మనకి 5 + 3 సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తున్నా. 5 + 3 8, 8 + 6 14, 14 + 7 21, 21 + 8 29. సో మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చింది? 29 డివైడెడ్ బై మనం అగైన్ సమ్ ఆఫ్ డిజిట్స్ని 3తో డివైడ్ చేద్దాం. సో మనకి ఈ నంబర్ వచ్చేసి 29 అనేది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి సో మనకి ఇచ్చిన నంబర్ కూడా 3తో డివైడ్ అవ్వదు అని చెప్తాం. ఇచ్చిన నంబర్ కూడా 3తో డివైడ్ అవ్వదు అని చెప్తాం. సో మనకి 9 డివిజిబిలిటీ రూల్ కూడా సేమ్ యాజ్ 3 లాగా ఉంటుంది. సో ఇచ్చిన నంబర్లో సమ్ ఆఫ్ డిజిట్స్ చేసి 9తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. 2 + 0 2, 2 + 8 10, 10 + 9 19, 19 + 4 23, 23 + 5 28, 28 + 6 34, 34 + 3 37, 37 + 1 38, 38 + 7 45. సో మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి 45 వచ్చింది. డివైడెడ్ బై మనం 9 చేద్దాం. సో మనకి 9 5s are 45. సో మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9తో డివైడ్ అయింది కాబట్టి మనకి ఇచ్చిన నంబర్ కూడా 9తో డివైడ్ అవుతుందని చెప్తాం. సో ఇది మనకి 3 and 9 బేసిక్ డివిజిబిలిటీ రూల్స్. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మనకి ఇది వాళ్ళ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్, బీ హ్యాపీ. జై హింద్.